జీహెచ్ఎంసీ పరిధిలోని హైడ్రా బాధితులు తెలంగాణ భవన్ తలుపు తట్టారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందిస్తారు. మహేష్, హైడ్రా బాధితులంతా కూడా ఏమంటున్నారు? వాళ్ళ బాధని ఎలా వెలబుచ్చుకుంటున్నారు? వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు? సునీత, హైడ్రా పేరుతో రాష్ట్ర ప్రభుత్వము కూల్చివేతలపై నగర ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి తాము నివాసం ఉంటున్నాము, ట్యాక్సులు కడుతున్నాము, అన్ని విధాలుగా కూడా ప్రభుత్వంకు ఉంటున్నాము. అయితే ప్రభుత్వం మమ్మల్ని గుర్తించింది, అన్ని శాఖల ట్యాక్సులు కూడా చెల్లిస్తున్నాము. అయితే ఇప్పుడు హైడ్రా పేరుతో మూసి ప్రక్షాళన పేరుతో తమ ఇళ్లను కూల్చడం ఏంటని కూడా నగరవాసులు పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తిరగబడుతున్న పరిస్థితి నెలకొంది. ఇక ప్రభుత్వ తీరుపై తెలంగాణ భవన్కు చేరుకున్నారు. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని ఆశ్రయించారు. తమకు అండగా నిలవాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఉదయం నుంచి కూడా మూసి బాధితులంతా కూడా ఇటు తెలంగాణ భవన్కు చేరుకొని బీఆర్ఎస్ పార్టీకి తమ సమస్యలు చెప్పుకునేందుకు తెలంగాణ భవన్ వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది బాధితులను వారిని అడుగుదాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి? మేము గడ్డిపేట నుంచి వచ్చామండి. మూసి పరివాహక ప్రాంతాల్లో ప్రజలం మేమందరం కూడా. టీవీ ఆన్ చేస్తేనే కొంచెం భయం వేస్తుంది. ఎక్కడ చూడు, మేము యాక్చువల్లీ మూసి సరిహద్దుల్లో ఉండేవాళ్ళము. ఎక్కడ చూడు ఈ కూలగొట్టడము, డిస్లొకేట్ చేయడము, మనుషుల్ని అందరినీ చూస్తున్నాము. అది చూసి కాస్త భయాందోళనకి గురై ఎవరిని అడగాలో తెలియక, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక మేము మీడియా హెల్ప్ కోసం వచ్చాము. మేము అన్ని లోన్స్ పెట్టే కొన్నామండి ఇల్లు. అది 7-8 years అవుతుందండి లోన్ పెట్టి కూడా. ఆల్మోస్ట్ మేము ఎంత లోన్ పెట్టామో అంత ఈఎంఐస్ కూడా మేము ఆల్రెడీ కట్టేస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ఇంకా ఈఎంఐస్ కట్టాల్సిన చాలా ఉంది. ఇప్పుడు ఇలాంటి టైంలో మమ్మల్ని డిమాలిష్ చేస్తామనో ఖాళీ చేయమంటే మేము వెళ్ళడానికి మాకు వేరే ప్లేస్ కూడా లేదండి. ఇది పేరెంట్స్ కష్టపడి ఇల్లు అంటే ఒకటేసారి కట్టుకుంటారండి ఎవరైనా. ఇల్లు అంటే 10 ఇల్లులు, అది దట్ ఈస్ డిఫరెంట్. మేము ఇల్లు అంటే ఒకటేసారి కట్టుకునేది. ఎవరైనా ఒకటేసారి ఇల్లు కట్టుకుంటారు. ఆ ఇంట్లో వాళ్ళు ఎమోషనల్లీ చాలా అటాచ్ అయి ఉంటారు. అట్లాంటి ప్లేస్ని ఇలా కుళ్ళగొట్టేస్తాము లేకపోతే ఏదో చేసేస్తాము అన్న భయాందోళనలో మేము బతుకుతున్నామండి ఎవ్రీడే. మాకు యాక్చువల్లీ అన్ని అప్రూవల్స్ ఉన్నాయి, అన్నీ చేస్తున్నాం. బట్ ఇదే సిమిలర్ సిచ్యువేషన్ హైదరాబాద్లో చాలా మందికి కూడా జరిగింది. వాళ్ళకి కూడా అప్రూవల్స్ ఉన్నాయి, వాళ్ళకి కూడా అన్ని లీగల్ పర్మిషన్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా వాళ్ళని ఇలాంటి సిచ్యువేషన్లోకి తీసుకొచ్చారు. అసలు ఏం జరగబోతుందో కూడా తెలియని ఒక ప్యానిక్ సిచ్యువేషన్లో అందరము బతుకుతున్నామండి. అసలు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారండి. అందరూ ఎవరిని సంధాయించాలో కూడా మాకు అర్థం కాని పరిస్థితిలో మేము ఈరోజు కేటీఆర్ గారి హెల్ప్ కోసమని ఇక్కడికి వచ్చాము. అండ్ మోర్ ఓవర్ ఇది 1.5 lakh crore ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటున్నారు. ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎంత రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి వీళ్ళు? అంత రెవెన్యూ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సపోజ్ ఈ ప్రాజెక్ట్ ఏమైనా ఫెయిల్ అయితే ఆ బర్డన్ అంతా ఎలా క్లియర్ చేద్దామని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి మా ల్యాండ్ ఏదైనా ఎక్విజిషన్కి తీసుకుంటే మా పరిస్థితి ఏంటి? తర్వాత రీహాబిలిటేషన్ చేస్తున్నారా లేకపోతే మాకు ఏమైనా కాంపెన్సేషన్స్ పే చేస్తున్నారా? రీహాబిలిటేషన్ చేస్తున్నట్టయితే ఏంటి ఒక ప్రాపర్ రోడ్ మ్యాప్ మాకు రిలీజ్ చేయండి. మమ్మల్ని ఇలాంటి ఒక స్పెక్యులేషన్లో మమ్మల్ని పెట్టకండి. ఎవ్రీ డే మేము ప్యానిక్లో బతుకుతున్నాము. ఏం చేస్తున్నామా, మాకే తింటున్నామా, పడుకుంటున్నామా, పెద్దవాళ్ళకి చేస్తున్నామా లేకపోతే మేము జాబ్సే చేసుకుంటున్నామా? ఆ జాబ్సేనండి మాకు గతి. రేపొద్దున మేము ఈఎంఐస్ పే చేయాలన్నా కూడా డిఫాల్టర్స్ అవ్వాలని అనుకోవట్లేదు. రేపొద్దున మా క్రెడిట్ స్కోర్ కూడా మాకు ఎఫెక్ట్ అవుతుంది. ఎలా బతకాలో మాకు అర్థం కావట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఈ ఇల్లు అయిపోయిన తర్వాత రేపొద్దున వీళ్ళు ఇచ్చిన కాంపెన్సేషన్ ఏమి ఇస్తున్నారో కూడా తెలియదు. ఒకవేళ ఇచ్చినా కూడా రేపొద్దున ఇంత ఇల్లు మేము రేపొద్దున మళ్ళీ సమకూర్చుకోగలుగుతామో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో మేము బతుకుతున్నాం. అంటే రేపు ఇదే మా లాస్ట్ అండి. ఇప్పుడు ఏమైనా జరిగితే ఇదే మా లాస్ట్. మేము తర్వాత కూడా మళ్ళీ మాకు సొంతింటి కళ అనేది ఎవ్వరికి, చాలా మందికి ఉండదండి ఇక్కడ అనేది. దిస్ ఇస్ ఆర్ ఎండ్. ఇంకా సొంతింటి కళ అనేది ఎక్కడ ఎవ్వరికి కూడా కుదరదండి మేము ఇంతమందిలో కూడా. ఇది మొత్తంగా చూసినట్టయితే వారు సొంతింటి కళ కోసం ఎన్నో ఏళ్ళ నుంచి నివాసం ఉంటున్నాము. వారు ఇప్పుడు వచ్చి హైడ్రా పేరుతో మూసి పక్షాల పేరుతో తమను ఖాళీ చేయించడం ఏంటని కూడా వారు బాధితులు ఆపత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే తెలంగాణ భవన్కు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేరుకున్నారు. బాధితులంతా కూడా అటు సబితా ఇంద్రారెడ్డితో తమ సమస్యలు కూడా చెప్పుకుంటున్నారు. హైడ్రా పేరుతో మూసి పక్షాల పేరుతో ఇన్ని సంవత్సరాలుగా తమ నివాసం ఉంటున్న ట్యాక్సీ కడుతున్నా కానీ ఇప్పుడు వచ్చి అధ్యక్ష నిర్ధారణ వారు మధ్యలో ఇల్లు కూలగొట్టడం ఏంటి అని చెప్పి కూడా సబితా ఇంద్రారెడ్డికి తమ సమస్యలను కూడా చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ తమకు అండగా నిలవాలంటూ కూడా బాధితులంతా కూడా సబితా ఇంద్రారెడ్డికి విన్నవించుకున్న విజువల్స్ మనము చూడొచ్చు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది బాధితున్నారు. మనం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అక్కడ నివాసం ఉంటున్నారు, ఇప్పుడు వచ్చి హైడ్రా పేరుతో మూసి పక్షాల పేరుతో అధికారులు చేస్తున్న దాన్ని మీరు ఎట్లా చూస్తారు? గండిపేట నుండి వచ్చామండి. మేము గవర్నమెంట్కి చెప్పుకునేది ఒకటేనండి, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేము జీవితకాలంలో కట్టుకునేది ఒకటేసారి ఇల్లు. మా ఇళ్ళను కూడవద్దు. మీ సుందరీకరణ గురించి అనేసి మా ఇంట్లను ఇంతమందిని బాధ పెట్టడము మంచిగా అనిపిస్తలేదండి. చాలా అంటే చాలా డిప్రెషన్లో ఉన్నాం మేము అందరం హార్ట్ పేషెంట్లము.
గవర్నమెంట్కి చెప్పుకునేది ఒకటే మేము అంతే. 5 సంవత్సరాల నుంచి అంటూ ఉంటున్నారు. ఇప్పుడు సడన్గా వచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి ఎలాంటి సమస్య లేదు, ఇప్పుడు వచ్చి మూసి పక్షాల పేరుతో చేయడాన్ని ఎట్లా చూస్తారు? చాలా బాధ అవుతుందండి మాకైతే. పేదవాళ్ళను పేదవాళ్ళని చూస్తుంటే ఇంకా చాలా బాధ అనిపిస్తున్నది మాకు. ఇంతమందిని బాధపెట్టి గవర్నమెంట్ చేసేది ఏముందండి? ఇంతమందిని ఇన్ని ఫ్యామిలీలను బాధపెట్టి ప్రతిరోజు మేము టెన్షన్ గుప్పట్లో బతుకుతున్నామండి. ప్రతిరోజు ప్రతి క్షణం మాకు భయం భయం. ఇంటి ముందుకు ఎవరు వచ్చినా కానీ మాకు భయం భయం అవుతున్నది. ఎవరు వస్తున్నారో, ఎప్పుడు వచ్చి ఏం చేస్తారో ఏమో అని అంత భయంలో ఉన్నామండి. మొత్తంగా చూసినట్టయితే వారు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు అర్ధాంతరంగా వచ్చి తమ ఇళ్లపై మార్కులు పెట్టడం, కూలగొట్టడం ఏంటని కూడా వారు బాపతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు అని చెప్పండి, ఇన్ని సంవత్సరాల నుంచి లేదు, ఇప్పుడు వచ్చి సడన్గా మీ ఇళ్లపై హైడ్రా పేరుతో మూసిన ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం కూలగొట్టడాన్ని ఎట్లా చూస్తారు? ఎట్లా ఏ విధంగా? అసలు ఫస్ట్ మాకు అర్థం కావట్లేదండి ఎందుకు జరుగుతుంది, అసలు దీనికి ఆరిజిన్ ఏంటి, ఇవి మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మేము 93లో కొనుక్కున్నాము, 2003 నుంచి అక్కడే ఉంటున్నాము, 21 years అవుతుంది. ఎన్నో అంటే లోన్లు తీసుకుని కట్టుకున్నాము, ఎన్నో చెక్ పాయింట్స్ ద్వారా లోన్లు తీసుకుని, పర్మిషన్స్ తీసుకుని, అప్రూవల్ తీసుకుని, మల్టిపుల్ చెక్ పాయింట్స్ అన్నీ అయిన తర్వాత ఇప్పుడు అసలు బఫర్ జోన్లో వేసేసారు ఇంటిని. అండ్ రకరకాలుగా వింటున్నాము, ఏం చేస్తారనేది మాకు అర్థం కావట్లేదు. సో భయం వేస్తుంది, మాకు ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. దీంట్లోనే ఇటు వచ్చామండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటున్నారు. సో ఇల్లు ఇచ్చిన కానీ ఉపాధికి కూడా దెబ్బ పడే అవకాశం, దీని గురించి ఏం చెప్తారు? అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అసలు దాని పర్పసే వేరు కదండి. అది బిలో పావర్టీ లైన్ కోసము, హోమ్లెస్ కోసం కట్టిన ఇల్లు. అది మాలాంటి వాళ్ళ కోసం కట్టినవి కాదు కదా. మేము శాలరీ క్లాస్, మేము ట్యాక్స్ పే చేస్తాము, 30% ట్యాక్స్ కడతాము. సో మాలాంటి వాళ్ళ కోసం కట్టిన పర్పస్ కాదు కదండి. అది వేరే వాళ్ళకి కట్టారు, వాళ్ళకి ఇవ్వాల్సింది. అది కాకుండా అది ఇల్లు లేని వాళ్ళ కోసము, లేకపోతే ఇల్లీగల్ ఏదో ఒకటి గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్లో పార్ట్. అది ఉన్నోళ్ళని కూల్చేసి మాకు అది ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు? ఇప్పుడు సడన్గా వచ్చి హైడ్రా పేరుతో, మూసి ప్రక్షాళన పేరుతో ఇళ్లకు మార్పులు పెట్టడం కావచ్చు, కానీ కూర్చోవడం, దీన్ని ఎట్లా చూస్తారు? సార్ నేను ఇప్పుడే ఒక ఫ్రెండ్కి చెప్పాను, మేమైతే ఎట్లా ఉన్నామంటే ఆక్సిజన్ లేనట్టున్నది. స్వాతంత్రం పోయింది మన తెలంగాణలో, ఇండియాకి స్వాతంత్రం వచ్చింది కానీ మాకు లేదు సార్ ఇక్కడ. ఎట్లా అంటే ప్రతిరోజు మానసిక ఒత్తిడి, అది చాలు సార్ మంచి చావడానికి, ఏం అవసరం లేదు. ఇది డెవలప్మెంట్ పేరు మీద ఒకటి ట్రెస్ పాస్ చేస్తున్నారు మా లైఫ్ మీద, మా బాడీ మీద. గవర్నమెంట్కి రైట్ లేదు. ఇంకా చాలామంది ఇది కబ్జా అది అంటున్నారు, కానీ మేము వీ హ్యావ్ వెంట్ టు ఆల్ ద లీగల్ ప్రాసెస్ సార్. ఇది ఖండిస్తున్నాం సార్. గవర్నమెంట్ ప్రాపర్ అసెస్మెంట్ చేయలేదు సార్. మాకు 2 bedrooms అనేది వర్త్ కాదు సార్. అది ఎకనామికల్లీ అండర్ ప్రివిలేజ్ వాళ్ళ గురించి కట్టింది. మాకు అలా తోయడం అనేది ఇట్స్ ఆనర్ కిల్లింగ్ సార్. అది మాకు తీసుకుపోయి పడేస్తున్నారు అంతే. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా చూసినట్లయితే ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నాము, మమ్మల్ని అర్ధాంతరంగా కూడా ఇటు హైడ్రా పేరుతో, మూసి పక్షాల పేరుతో కూలగొట్టడం ఏంటని కూడా వీరంతా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడే తెలంగాణ భవన్కు మాజీ మంత్రి హరీష్ రావు చేరుకున్నారు. బాధితుల్లో కూడా వారంతా సమావేశం అయ్యి వారి సమస్యలను తెలుసుకునేందుకు తెలంగాణ భవన్ కూడా హరీష్ రావు చేరుకున్నారు. బాధితులంతా కూడా తమ సమస్యలు చెప్పుకునేందుకు హాల్లోకి వెళ్తున్నారు. వారంతా కలిసి అటు ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాము, సమస్యలు కూడా తెలంగాణ భవన్లో ఇటు మాజీ మంత్రుల దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా అంతా తెలంగాణ భవన్ చేరుకున్నారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు. చెప్పండి, ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, ఎట్లా ఏమని చెప్తున్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి? మొదటిగా థ్యాంక్ యూ వెరీ మచ్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చినందుకు. మేము ఈ మూసీ బాధితులు అనే దాంట్లో ఉన్నామండి. బఫర్ జోన్ అని చెప్పి, ఎఫ్టీఎల్ అని చెప్పి ఎప్పుడు చెప్పని సడన్గా ఒక ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పి చెప్తున్నారు. అసలు ఇది ముందుగానే పెట్టాలి కదండి ఈ రూల్. ఒకవేళ పెడితే ఇది అన్ని బ్యాంక్ లోన్ ఇవ్వకముందే ఒక అధికారులు ముందుగానే చెప్తే ఎవరు తీసుకుంటారండి ఇన్ని లక్షలు పెట్టి? ఇది అక్రమ కట్టడాలు అంటున్నారని తెలిసా చేస్తారు. చాలామంది క్రమ కట్టడాలు ఉన్నాయని తెలుసా అండి అసలుకి? అంటే ఇది ప్రాపగేట్ చేస్తున్నారు, అంటే ప్రాపగాండా చేస్తున్నారన్నమాట. ఒక దయచేసి మీ మీడియా మిత్రులకి నమస్కారం చేస్తున్నాను. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు. అలాగే ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో, ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి సపోర్ట్ చేయండి. మేము నిజంగా అడుక్కుంటున్నాం, బెగ్ చేస్తున్నాం మీ అందరినీ. మమ్మల్ని మాత్రం ఇలాగా బాధ పెట్టడం అనేది చాలా చాలా తప్పు సార్. ఇది అక్రమ కట్టడాలు కాదు ఫస్ట్. ఓకే, వ్యవస్థ లోపించినప్పుడు, వ్యవస్థలో లోపం ఉన్నప్పుడు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబాలకి, పేద కుటుంబాలకి ఏ విధంగా శిక్ష వేస్తారు? ఇదే నా క్వశ్చన్. ఎందుకండి ఎలా శిక్ష వేస్తారండి? ఇది కరెక్టా? మీకు కరెక్ట్ అనిపిస్తుందా?
ఇది మొత్తంగా చూస్తున్నట్లయితే బాధితులంతా కూడా తమ సమస్యలు చెప్పుకునేందుకు తెలంగాణ భవన్ చేరుకున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలోని దాదాపు అన్ని ప్రాంతాల నుంచి కూడా హైదరాబాద్లు మూసీ బాధితులు అంతా కూడా తెలంగాణ భవన్ చేరుకున్నారు. కాసేపటి క్రితమే మాజీ మంత్రులు హరీష్ రావు అటు సబితా ఇంద్రెడ్డి కూడా బాధితులకు అండగా నిలిచేందుకు వారి సమస్యలు వినేందుకు కూడా తెలంగాణ భవన్కు వచ్చారు.